ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు. సాధారణంగా ఈరోజు యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తయిన తరువాత పంతులు గారు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాసి దిద్దిస్తారు. సరస్వతీదేవితో పాటు దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విశ్వక్షేణుడు మొదలైన వారిని విద్యాదేవతలుగా పూజిస్తారు. అసలు నమశివాయ అని ఎందుకు రాపిస్తారో తెలుసా? విద్యాది దేవత సరస్వతీదేవే అయినా సరే జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి నమశివాయ అనే అక్షరాలు దిద్దటంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కూడా ఉంది. ఎందుకు అంటే ఆ చిన్నారి ఎప్పుడు ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని అంటారు. ఈ రోజు అమ్మవారిని తెల్లని పూలతో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. అమ్మవారిని తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం, చేతితో చేసిన పిండి వంటలు సమర్పిస్తే మంచిది.